శ్రీ గురవే నమః. మనం ముఖ్యంగా సమర్థించేది, మనం తప్పు పట్టడానికి ఇష్టపడనిది మన మనస్సునే. కానీ మనకు ఎంతో అహితాన్ని చేసేది కూడా ఆ మనస్సే. మనస్సుకు శాంతి కలగట్లేదు అంటే అశాంతిని కలిగిస్తోంది ఎవరు? బయట వ్యక్తులో ఇంకేవో విషయాలు కాదు, మనస్సే. అంటే మనకు శాంతి కలగాలన్నా లేదా అశాంతి కలగకూడదన్నా దానికి ముఖ్యంగా మనకు ఉపకరించాల్సింది, సహకరించాల్సింది మన మనస్సే. మన మనస్సును ఎలా పెట్టుకుంటాము, దానిని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోగలుగుతాము అనే దాని మీద మన ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. మరి మనం ఎవరి వలనో మనకు ఇబ్బంది కలుగుతోందో, లేకపోతే వేరే వేటి వలనో మన మనస్సుకు ప్రశాంతత కలగట్లేదు అనే మాట తప్పు, అబద్ధం. ఎందుకంటే మన మనస్సు నిర్మలంగా ఉంటే మనకు ప్రశాంతత కలుగుతుంది. మన మనస్సు మలినంగా ఉంటే మన మనస్సుకు ప్రశాంతత ఎలా కలుగుతుంది? అంటే అది ఎంచుకునే విషయాలు, చేసే ఆలోచనలు, వాటి వలన అది మనల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప, అదొకవేళ సద్విషయాలను ఆలోచిస్తే, అందులో మనకు అనుకూలంగా సహకరిస్తే అప్పుడు మన మనస్సు వలన మనం ఇబ్బంది పడం. మరి మనస్సును మనకు తగిన విధంగా, మనల్ని ఇబ్బంది పెట్టని విధంగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఆ విషయాన్ని వదిలిపెట్టి మన మనస్సు మనకేదో మేలు చేస్తోంది, మంచి చేస్తోందని చెప్పి దానికి ఏది నచ్చితే దాన్ని మనం సమర్థించడం, అందుకు అనుకూలంగా ప్రతిస్పందించటం, ఇది మనం చేస్తున్నటువంటి తప్పే. ఎందుకంటే దీనివల్ల మనకు ఇబ్బంది కలుగుతోంది. అందుకని మన మనస్సు మన దగ్గరే ఉంది. ఆ మనస్సును సరిదిద్దుకునే పని కూడా మన మీదే ఉంది. దానికి వేరే ఎవరు కారణం కాదు. మనకు కలిగే అనుభవాలన్నీ కూడా మనం చేసే ఆలోచనల వల్ల కలుగుతాయి. మన వాక్కు కానీ మన మనస్సు కానీ ఎంత పవిత్రమైనటువంటి విషయాలను ఇష్టపడితే, ఆ వాక్కు యొక్క పవిత్రతను, మనస్సు యొక్క పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనకు ప్రశాంతత కలుగుతుంది. సద్విషయాలను వినటం, సద్వచనాలను పలకటం, అట్లానే భగవత్ సంబంధమైనటువంటి విషయంలో మనం శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండటం వలన అరిషడ్వర్గం బారిన పడకుండా జాగ్రత్త పడగలుగుతాం. ప్రాపంచికమైనటువంటి విషయాలలో మనలో మోహం, ఆసక్తి, వీటి వలన మనకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. భయం, అట్లానే అధైర్యం, దుఃఖం, క్లేశం, శోకం, ఇవన్నీ మంచివే? ఇవి కావాలా మనకి? అజ్ఞానం, ఎందుకంటే అజ్ఞానము, మాయామోహం, అవిద్య, వీటిని ఆధారం చేసుకొనే దుఃఖము, శోకము, భయము, అధైర్యము, సరే టెన్షను, డిప్రెషను, ఫ్రస్ట్రేషను, ఇవన్నీ ఉంటాయి. మరి అజ్ఞానాన్ని బలపరుచుకునేందుకు మనం ఎందుకు అంత పట్టుదల కలిగి ఉండాలి? అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కదా మనలో పట్టుదల ఉండాల్సింది. కాబట్టి పట్టుబట్టి జ్ఞానాన్ని పెంచుకునే విషయంలో మనం శ్రద్ధను చూపించాలి. అజ్ఞానాన్ని దూరం చేసుకునే విషయంలో పట్టుదలను కలిగి ఉండాలి. అంటే మూర్ఖత్వం కూడా ఒక రకంగా మంచిదే, మంచి పని చేయడానికి ఉపయోగించుకుంటే. అంతేగాని మనకు హాని చేసుకునే ప్రయత్నంలో మూర్ఖత్వాన్ని చూపించి ఉపయోగం ఏముంది? నాకు ఇది నచ్చిన పని అండి, నాకు ఇది అలవాటండి, మొదటి నుంచి నాకు ఇట్లా చేయటం ఇష్టం, ఈ పని చేయకుండా నేను ఉండలేను, ఈ విషయాలను వినకుండానే ఉండలేను అంటే ఏన కేనాప్యుపాయేన మనఃకృష్ణే నివేశయేత్. ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి భగవంతుడికి మనస్సును దగ్గర చేయాలి. అప్పుడు అందులో మన యుక్తి ఉంది, అందులో మన తెలివి ఉంది, అందులో మన వివేకం ఉంది. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే మనకు తెలిసేది, ఒకళ్ళు చెప్తే మనకు అర్థమయ్యేది, ఒకళ్ళు చెప్తే మనం చేయగలుగుతామని కాదు. మనం చేసే ఆలోచన ఏదైతే ఉందో అది మనల్ని సరిదిద్దేది కావాలి, మనకు మంచిని చేసేది కావాలి. మన మంచిని మనం ఎంత బలంగా కోరుకుంటే
మన బలహీనతలను అంత గట్టిగా మనం ఆమోదించకుండా వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మన బలహీనతలను పెంచుకోవడం మనకు చెడు, మన బలహీనతలను దూరం చేసుకోవడం మనకు మనం చేసుకునే మేలు. అందుకని చెప్పి మన హితాన్ని మనం కోరుకుందాం, అహితాన్ని కలిగించే ఆలోచనలను, సంకల్పాలను దూరం చేసుకుందాం. భగవత్ సంబంధమైనటువంటి చింతన మనలో అన్ని చింతలను దూరం చేసేది, పరమ శ్రేయస్సును కలిగించేది. హరయే నమః, గురవే నమః.